గత పాలకులు 10 సంవత్సరాలుగా మంచినీటి పురుషదేవతాయ నమో నమః. ఓం గంగణపతయే నమః. గ్లాంగనాధిపతయే నమః. అరహ ఈ 3 రోజుల 5 లక్షలు ఉమామేశ్వరాభ్యా నమః. లక్ష్మీనారాయణాభ్యా నమః. వాణిహిరణ్యగర్భాభ్యా నమః. త్రిజయవృందరాభ్యా నమః. సన్యాభాస్కరాభ్యా నమః. భారతవర్షే భారతఖండే మేరోడ్ దక్షిణ దిగ్భాగే త్రిజలస్య వాయు ప్రదేశే గంగా గోదావరి. ఓం యహావరణే పలాయాశ పుష్మినే బృహస్పతి పశుదస్తారో ముంచాంతమసాః ఫలం మనోదరాః ఫలం సమర్పయామి. సమర్పయామి. మళ్ళా వెనక రమేష్ మురళి అట్లా పట్టుకోండి సార్, అట్లా పట్టుకొని నిలబడండి. ఒక్కసారి సార్ ఇటు చూడండి. విశ్వకర్మా మనసాయ ధ్యాయ దాతా విదాత పరమోత సాధించి ఈరోజు బెల్లంపల్లి పట్టణానికి శంకుస్థాపన చేసిన కావాల్సిందిగా కొన్ని రోజులు ఉంది. అది కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా స్టేట్లో చాలా ఉన్నది. మీరు సరిగ్గా నాకు సపోర్ట్ చేయండి రా. మీకు ఇప్పుడే అందరి మాట అనౌన్స్ చేస్తున్నా. మీకు సైట్లు పిచ్చినది. ఆర్డీఓ గారు అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా చెప్పాలంటే చాలా ముఖ్యమైన రోజు. ప్రత్యేకంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాన్ని, ఈ అమృత్ 2 ప్రాజెక్ట్ని ఆయన ఇచ్చిన అవకాశాన్ని, ఇవాళ మన బెల్లంపల్లికి సంబంధించిన పేరున నేను ఎప్పుడు 1,73,000 అంట. వాళ్ళందరి కాక మన బెల్లంపల్లికి సంబంధించిన 72,000 మందికి ఇవాళ ఈ పైప్ లైన్ శాంక్షన్ అయిన తర్వాత ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ దీపక్ గారు ప్రత్యేకంగా వచ్చి మన కాన్స్టిట్యున్సీ వాళ్ళ భూమి బిల్లు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు దీపక్ గారు. వేదిక పైన చైర్మన్ గారు శ్వేత గారు, పర్సనల్ ఈ ఉన్న నీటి సమస్య గురించి ఒక స్వప్న బెల్లంపల్లికి ఇప్పటిదాకా 20 ఏళ్ల సంది ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టుకి నీళ్ళు తీసుకురానికి ఒక కార్యక్రమాన్ని ఎప్పుడు కాంది. నిన్నగాక మొన్న నేను వచ్చి ఆ ఇన్స్పెక్షన్ చేయించిన తర్వాత ఇవాళ పైప్ లైన్ వేయించి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ఉన్న ఇరిగేషన్ కు సంబంధించిన సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్ ప్రత్యేకంగా ఏడా కాంట్రాక్టర్ పెద్ద కనిపిస్తలేడు. 9 నెలల్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చిన. మీరు సహకారం ఉండి మీరు కోఆపరేట్ చేయండి. ఇంకా 3-4 ప్రాజెక్టులు తీసుకొచ్చే కార్యక్రమాన్ని పెట్టినా. ఎల్లంపల్లికి వెళ్ళి గోదావరికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమాన్ని 450 కోట్ల శాంక్షన్ చేయించే పూర్తి కూడా నా మీద ఉన్నది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నా. ఆడా ప్రాజెక్టుకి వెళ్ళి వచ్చే నీళ్లను బంద్ చేయించి మీరు అతి తొందరగా ఇప్పిస్తే మా బెల్లంపల్లి సోదరులందరూ మీకు మనస్ఫూర్తిగా దీవెనార్థిస్తారని నాకు పూర్తిగా ఆశ ఉన్నది. కాంట్రాక్టర్ గారు మీరు అర్థం చేసుకోండి. 55,000 మంది ఉన్నారు, 20,000 ఫ్యామిలీస్ ఉన్నాయి. అందరికీ మీరు ఒక సుఖ సంతోషాలతో వాళ్ళకి నీళ్ళు ఇచ్చిన తర్వాత మీకు కూడా మీరు శుభ్రంగా ఉంటే మనం అందరం హెల్తీగా ఉంటాం. బెల్లంపల్లిని కాపాడుకుందాం. మీ అందరు సహకరించండి. నేనున్నా మీకు సేవ చేయనీకే క్యాంప్ ఆఫీస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు రెగ్యులర్గా ఉండే కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నా. మీ అందరికీ తెలుస్తుంది. క్యాంప్ ఆఫీస్లో కూడా అందరితో కలుస్తున్నా. ప్రతి నెలకు అట్లీస్ట్ మినిమం 10 రోజుల కార్యక్రమం మీకు ఇచ్చిన మాట నిలబెట్టినా. ఇప్పటిదాకా 8 రోజులు ఉన్నా ఈ నెలలను ఇట్లా నేను రాసి పెట్టుకుంటున్నా. జనాలకు చాలా మంది కంప్లైంట్ చేసారు, ఆయన ఉట్టి హైదరాబాద్ ఉంటాడు, ఆయన పనికిరాడు, అది ఇది అన్నారు. వాళ్ళందరికీ నేను ఒక గుణపాఠం చెప్పే బాధ్యత ఉన్నాను. నాకు తెచ్చిరా ప్రాజెక్ట్ ఇట్లా హైదరాబాద్ నుండి ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తున్నా. ఇలా జనాలకు మబ్బులా పెడతలేను ఏ రోజు. సరే ఇక అయిపోయింది. ప్రజలకు సేవ చేయడానికి ఒక ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరందరూ ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ ఇచ్చినందుకు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. మనం ముంగట వర్క్ చేసుకుందాం. దానికి మనమే ప్రాసెస్ చేసి మంచి దగ్గర నుంచి పంపిస్తాం. సో
ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి అండ్ తొందరగా ఇది శాంక్షన్స్ అయ్యి మనం గ్రౌండింగ్ కూడా చేస్తున్నాము. సో కన్సర్న్ ఇంజనీర్స్ నుంచి అండ్ కాంట్రాక్టర్ నుంచి ఒకటే విజ్ఞప్తి, కొంచెం తొందరగా దాన్ని చేసేసి బెల్లంపల్లి పట్టణంలో ఉన్న ఏమైనా మనకి డ్రింకింగ్ వాటర్ ఏమైనా ఇష్యూ అయితే దానికి మనం సార్ట్ అవుట్ చేయాల్సింది మన బాధ్యత ఉన్నాయి. ఇంకా ఒకటి, ఇంకా బెల్లంపల్లి టౌన్లో ఇంకా ఏమేమి వర్క్స్ ఉన్నాయి దానికి మనం వర్కౌట్ చేస్తున్నాము. మన ఎమ్మెల్యే గారు నేతృత్వంలో దానికి కూడా పూర్తి చేస్తారు. ఇప్పుడు కౌన్సిల్కి కూడా అలాగే ఇంకా 4.5 months మాత్రమే ఉన్నాయి. ఏమైనా వర్క్స్ వాళ్ళు టేకప్ చేయలేదు, దానికి కూడా మన ఒకసారి కొత్త పడాలి ప్రిపేర్ చేసి